ఈ రాష్ట్ర పరిపాలన ఎలా ఉంది, ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడిన మాటలు ఆచరిస్తున్నాడా లేదా అనేది ఒక వీడియో చూపిస్తానండి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకుందాం. నేను ఒకే మాట చెప్పాను, ఎవడైనా సరే ఈ రాష్ట్రంలో ఆడబిడ్డల జోలికొస్తే అదే మీకు చివరి రోజు అవుతుందని ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు కూడా ఆ మాట కట్టుబడి ఉన్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను. రేపటితో నెల అవుతుంది నా ప్రాబ్లమ్ని నేను ఎక్స్ప్రెస్ చేసి. కమిటీ వేశారు, కమిటీ ఎటువంటి రిపోర్ట్ ఇవ్వట్లేదు. నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. రూలింగ్ పార్టీ అనేసి ఇదంతా కావాలని మీకు అధికారం ఉందని చెప్పేసి చేస్తున్నారా అనేసి నేను ప్రశ్నిస్తున్నాను. ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది అని చెప్పేసి నోరు తెరిచి అడుగుతుంటే, నోరు తెరిచి న్యాయం చేయండి అంటుంటే ఒక్కరు ముందుకు రావట్లేదా? అంటే ఇంక అన్యాయం జరిగినట్టేనా? నువ్వేంటి పార్టీకి సంబంధం లేదంటున్నావు కదా, ఇప్పుడు పార్టీని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు అనేసి అంటున్నారు. పార్టీకి సంబంధం లేదు సరే, అసలు ఆ పార్టీ అనేది లేకపోతే శ్రీధర్ అనేవాడు లేడు కదా. మీరిచ్చిన పార్టీ అధికారం వల్లే కదా శ్రీధర్ అనేవాడు ఇలాంటి పనులు చేస్తుంది. అందుకే నేను పార్టీనే అడుగుతున్నాను. అలాంటి వ్యక్తులు ఉండాల్సింది జైల్లో అయినా ఉండాలి, లేకుంటే చట్టం ద్వారా ఉరి శిక్ష అయ్యాలి. మరి ఎప్పుడు ఉరిదీస్తున్నారు చంద్రబాబు గారు అని ఆ అమ్మాయి అడుగుతూ ఉంది. సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు, చంద్రబాబు గారు మీరు మాట్లాడుతున్న మాటల్ని మీరు ఆచరిస్తారా లేదా అని సోషల్ మీడియాలో మీపై ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. మీరు సమాధానం చెప్పగలరా? ఎక్కడో బీహార్లో ఉన్న వ్యక్తిని గోడ దూకి మరీ అరెస్ట్ చేసేందుకు ఇక్కడి నుండి మీరు పోలీసులను పంపారు కదా. మరి మీ పార్టీ వ్యక్తి, మీ కూటమి నేత, మీ కూటమి ఎమ్మెల్యే తప్పు చేస్తే, ఒక ఆడబిడ్డ పట్ల అసహ్యంగా ప్రవర్తిస్తే, ఆ ఆడబిడ్డ కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎందుకు పట్టించుకోరు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. అంటే అధికార పార్టీలో ఉన్నవాళ్ళు ఏ తప్పు చేసినా అది తప్పు కాదు అని ప్రజలకు మీరు చెబుతున్నారా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. అధికార పార్టీలో ఉంటే ఏమైనా చేయొచ్చు, అతను రాజ్యాంగేతర శక్తిగా మారచ్చు, అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏం చేసినా ప్రజలు నోరు మూసుకుని ఉండాలి అని చెబుతారా అని నేను వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఏ ఆడబిడ్డకు అన్యాయం జరిగినా, ఏ ఆడబిడ్డ వైపు తలెత్తి చూడాలన్నా ఆ రోజే చివరి రోజు అవుతుందని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎన్నో సందర్భాల్లో మాట్లాడారు. మరి మీ నాయకులు ఇంత దాష్టికంగా ప్రవర్తిస్తుంటే ఈరోజు మీరు ఎందుకు వాళ్ళపైన యాక్షన్ తీసుకోవట్లేదు? ఎందుకు మీ పార్టీల్లో కొనసాగిస్తున్నారు? మీ ఎమ్మెల్యేగా ఎందుకు కొనసాగిస్తున్నారు? సమాధానం చెప్పాలి. ఎక్కడో బీహార్లో ఉన్న ఒక ఐపీఎస్ అధికారికి ఇంటికి గేటు దూకి మరీ వెళ్ళి అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు కదా. బీహార్ వరకు వెళ్ళిన వాళ్ళు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో మీకు తెలియదా? మీరు చూడట్లేదా? నిద్రపోతున్నారా? అంటే మీరు వైసీపీ నాయకులను మాత్రమే అరెస్టులు చేయాలని మీ రెడ్ బుక్ రాజ్యాంగం చెబుతుందా? రాజ్యాంగం ప్రకారం మీరు చట్టాలని అనుసరించి వెళ్ళరా? రాష్ట్ర ప్రజలందరికీ ఒకే న్యాయం, ఒకే చట్టం అని మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో లేదా? చెప్పాలి, ప్రజలకి సమాధానం చెప్పాలి. ఆ ఆడబిడ్డ అడుగుతూ ఉంది. రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అమ్మాయిల పట్ల అతను ఎంత దాష్టికంగా ప్రవర్తిస్తున్నాడో అతని గురించి పుంకాలుగా వీడియోలు వస్తున్నాయి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసెంబ్లీలో కూడా బాత్రూమ్ నుండి వేరే అమ్మాయికి ఫోన్ చేశాడని చెప్పేసి మొన్న సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయ్యింది. మరి అతన్ని ఇంకా ఎందుకు బయట తిరగనిస్తున్నారో ప్రజలెవరికి కూడా అర్థం కావట్లేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నాయకులైనంత మాత్రాన వాళ్ళకి చట్టాలు వర్తించవా అని ప్రజలు సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరి ముఖ్యమంత్రి చెప్పేదొకటి చేసేదొకటా? సమాధానం చెప్పాలి ప్రజలకి.